అమరావతి రాజధానిలో మంత్రి నారాయణ పర్యటించారు. కొండవీటి వాగు, పాలవాగు ప్రవాహ మార్గాలు, పెనుమాక రిజర్వాయర్ను కూడా మంత్రి పరిశీలించారు. ఇక రాజధాని రోడ్డు నిర్మాణ ప్రాంతంలో వాగుల ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చూడాలంటూ కూడా ఆదేశించారు. అలాగే వంతెనల కింద మట్టి పూడికతీతను కూడా త్వరగా తొలగించాలన్నారు ఆయన. అమరావతిపై జగన్ రాద్ధాంతం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. జగన్ ఏసీ రూముల్లో కూర్చొని మాట్లాడితే అమరావతిలోని అభివృద్ధి ఏం కనిపిస్తుందంటూ కూడా మంత్రి నారాయణ విమర్శించారు. బయటకు వచ్చి చూస్తే కనుక తెలుస్తుందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు కూడా ఆ రైతుల్ని ల్యాండ్ పుల్లింగ్కి రమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ రోజు కూడా మేము ల్యాండ్ పుల్లింగ్కి రండి అని, దాని మీద కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారో ఆయన మాట్లాడతారు. 30 ఏళ్ళైన అమరావతి కాదంట. వచ్చి లోపల తిరిగితే కదా ఏసీ రూములు అని తెలుస్తుంది, లోపల తిరిగితే తెలుస్తుంది. ట్రంక్ రోడ్లు ఏమాత్రం వచ్చినాయి, 360 కిలోమీటర్లు, లేఅవుట్స్ 1500 కిలోమీటర్స్ ఏమాత్రం అయిపోయినాయి, బిల్డింగ్లు అధికార బిల్డింగ్ లోపల మీరు చూడాలా. ఐఏఎస్ ఆఫీసర్ బిల్డింగ్ ఎంతవరకు వచ్చినాయి, ఎమ్మెల్యేలు ఎంతవరకు వచ్చినాయి, ఎమ్మెల్సీ అరొచ్చి చూస్తే కదా. చూడకుండా ఎక్కడో కూర్చొని మావిగన్ ఇంకా ఏందండి మావిగన్ ఏంది అసలు. అమరావతి క్యాపిటల్ సిటీ అయిపోతూ ఉంటే ఒక టార్గెట్ పెట్టుకున్న ప్రభుత్వం, గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు టార్గెట్ ఇచ్చారు. ఆ టార్గెట్ ప్రకారం ముందుకు పోతుంటే ఇప్పుడు ఇంకా మావిగన్ను, ఇక్కడ నుంచి మచిలీపట్నం రోడ్డు, అసలు ఏంది అసలు ఆ కాన్సెప్టే అవగాహన రాహిత్యం. ఈరోజు కూడా ఆ రైతుల్ని